ఎవరిని వదలలే మీనాక్షి నాయుడు. ఈ రోజు మళ్ళీ ముసలి కన్నీళ్ళు కారుస్తున్నాడు. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇవ్వాలంటే కమల్ హాసన్ కాదు, ఇతనికి ఇవ్వాలి. ఎందుకంటే నటించే దాంట్లో మీనాక్షి నాయుడు నంబర్ 1. ఈ ముసలి కన్నీళ్ళు వెనుక ఎంతో మంది బీసీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు అణచివేతకు గురైనారు. ఈరోజు ఆ దొంగకి ఈ దొంగ అలీబాబా అడ్వర్టైజింగ్ దొంగలు ఎలాగా ఆ మీనాక్షి నాయుడికి ఈ దొంగ సపోర్ట్ చేసి చెప్తున్నాడు. ఆ దొంగల నాయకుడు ఆయన. ఎవరున్నారు ఆయన వెనక? సారా కాసేవాళ్ళు, మటకా ఆడేవాళ్ళు, బ్రోకర్లు, భూ కబ్జాదారులు అందరు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో అందరితో మాట్లాడిస్తావా? 2024 ఎలక్షన్ అయిపోయి శివప్ప నువ్వు ఏం తిన్నావో, నీ బతుకు, నీ స్థాయి అంతా సూక్ష్మం మాట్లాడు. నీ అనా పైసలతో సహా అవన్నీ కట్టించి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి న్యాయం చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు ఎలాగైతే మాతో ఒక దొంగ ఇంకొక దొంగకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. గజ దొంగ, నీచుడు, దుర్మార్గుడైనటువంటి శివప్ప బీసీ కాన్సెప్ట్ తో పనిచేస్తున్నటువంటి ఒక ఎల్ఐసి రంగాయిని ఆయన రిటైర్డ్ అయిన డబ్బుతో పొలాలు కొనని చెప్పేసి డబ్బులు చేతికిస్తే ఆయన పేరు మీద కొనంటే ఇతని పేరు మీద కొని ఆయన మరణానికి దారితీసిన వ్యక్తి ఈ శివప్ప. ఇప్పుడు నువ్వు ఉంటున్నట్టు ఇల్లు కూడా గతంలో నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు చందాలేసి ఆ ఆఫీస్ చేస్తే ఆ ఆఫీస్ని కూడా కబ్జా చేసుకుని ఇల్లుగా మార్చుకున్న వ్యక్తి నీవు మళ్ళా ఆయన గురించి చెప్తావు. అంటే ఆ రోజు తెలుగుదేశంలో నేను కూడా ఉన్నాను. దాసప్ప అయితేనేమి, కృష్ణం అయితేనేమి, ఎలిగపాండ్ అయితేనేమి, దేవదాస్ సార్ అయితేనేమి, పంపపతి అయితేనేమి అందరిని అణిచివేసిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు. మరి ఆ రోజు బీసీలకు టికెట్ ఇస్తే ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు నువ్వు? అంటే ఎలుగుపాండిని నాశనంలో పెట్టేసి, కృష్ణమ్మని నాశనంలో పెట్టేసి, బీసీలు అయితే, ఎస్సీలు అయితే అన్ని వర్గాలని. ఎప్పుడు నిన్న జరిగినటువంటి బీసీ సభలో మీనాక్షి నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారని ఆ పార్టీ వాళ్ళు అంతా మాట్లాడడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన శివప్ప తర్వాత ఆ పార్టీ నాయకులు చాలామంది కూడా మాట్లాడినారు. మీనాక్షి నాయుడు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటాడు. ఎందుకంటే నిన్న సాయి రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది, దుర్మార్గుడు అని. నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆ పార్టీలో సీట్లు అడగడం లేదంటున్నారు ఎవరు. పార్టీ అయిన తర్వాత క్రమశిక్షణ ఉంటుంది. నీవు మీనాక్షి నాయుడు అణిచివేసినాడు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలని వాళ్ళందరూ బయటికి పోయి టికెట్లు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అణిచివేత దూరం లేదు, స్వేచ్ఛ ఉంది. ఒక నాయకుడు బయటికి పోయి టికెట్ అడుగుతున్నట్టే ఏంది? మీకు ఆ వర్గానికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే బయటికి పోతూ ఉంటారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు. అన్ని వర్గాలకి సాయి రెడ్డి గారు అయితేనేమి, మనోజ్ రెడ్డి గారు అయితేనే దగ్గరుండి వాళ్ళ సమస్య తెచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. మరి ఆయన శివప్ప చెప్పినాడు, సాయి రెడ్డి గారు కుమారుడు మనోజ్ రెడ్డి గారు అక్రమంగా అన్యాయంగా సంపాదించినారు. వాళ్ళు పుట్టుకతోనే శ్రీమంతులు, ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు కొనడంలో తప్పేముంది? అంటే వ్యాపారాలు చేసుకోకూడదా? ఇంకా మీనాక్షి నాయుడు సినిమాలు తీసా, ఆదంలో ఉండే వాళ్ళందరూ వ్యాపారస్తులంతా కుర్చీటోపు పెట్టా. ఆయన కుమారుడు భూపాల్ చౌదరి మార్కెట్ యార్డ్లో అందరికి మోసం చేసి కనీసం లాస్ట్కి టెండర్ ఫార్మ్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు. మరి ఆయన ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్ చేసినాడు అమరావతి దగ్గర. ఒక నంద్యాలకు సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఆ ఫ్యాక్టరీ సరికేస్తే డబ్బులు అడిగేదానికి పోతే శవమై ఫ్యాక్టరీ అంటే బయటకు వచ్చి పడ్డాడు. అయితే ఈరోజు దొడరికేరి కె శివప్ప మాట్లాడిన మాటల సందర్భంగా ఈరోజు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఆయన స్థాయికి తగ్గట్ట మాట్లాడడం లేదు. మేము మాట్లాడలేమా? మేము కూడా మాట్లాడగలము, అతనికి 4 గంటలు మాట్లాడగలము. అది పద్ధతి కాదనే ధోరణితోనే ఈరోజు మేము నడుచుకుంటున్నాము, ప్రజల్లోకి పోతున్నాము. ఈరోజు ప్రజా సమస్యల కొరకు ఎవరైనా మాట్లాడాలి, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మాట్లాడాలా. ఈరోజు వ్యక్తిగతంగా విమర్శలు ఎవరైనా చేస్తాడు. వాస్తవం రుజువు చేయి మగోడు అయితే రుజువు చేస్తే దానికి ఎవరైనా ఒప్పుకుంటారు. మాట్లాడే మాటలని ఊకినే నా నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే అయిపోయింది అనే మాట కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు మీనాక్షి నాయుడు వెనక్కి నుంచి టర్న్ చేసి అనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అది మీనాక్షి నాయుడు కూడా తగదు. మీనాక్షి నాయుడు ఆలోచించి వద్దుండి ఇటువంటి మాటలు అనిపించడం కరెక్ట్ కాదని నేను కోరుకుంటూ ఇంతటితో నాకు ముగిస్తాను. పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు బలం అంటుంటారు, వాళ్ళ బలం ఏమో చెప్తున్నాను.
2004లో 350 మాకు మెజార్టీ వచ్చింది. 2009లో 140 వాళ్ళకి మెజార్టీ వచ్చింది టీడీపీ గొడవనగిరిలో. 2009లో 2014లో 121 మాకు మెజార్టీ వచ్చింది వైసీపీకి. 2019లో 100 ఓట్లు మాకు మెజార్టీ వచ్చింది వైసీపీకి. ఇది మా బలం. ఎవరు బలం అవ్వాలి అంటున్నారు, ఎవరు ఏం చేస్తారు? అసలు 2000 శ్రీనాథ్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు 2010 ఎదురుగా ఆఫీస్ పెట్టి పనులు చేసుకుంటున్నారు చరిత్ర. ఆడిపై మేమే పని చేసుకున్నాం, మా పని, సొంత పని కోసం. ఎంఆర్ఓ ఎన్ఆర్జీఎస్ ఆఫీస్ ముందర శ్రీనాథ్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆదంలోన సపరేట్ ఒక ఇల్లు, ప్రైవేట్ ఇల్లు అద్దెకి తీసుకొని పనులు చేయించిన వాళ్ళు ఉన్నారు ఆదంలో. అదే గతం అంతా తెలుసు ఆదంలో జనాలకి. మనము మన స్థాయిని బట్టి మాట్లాడాలి. ఇప్పుడు నాది గ్రామ స్థాయి, నన్ను గ్రామ స్థాయిలోనే మాట్లాడాలి. ఇప్పుడు నాయుడు అన్న 3 సార్లు గెలిచినాడు, సాయి ప్రసాద్ రెడ్డి అన్న 3 సార్లు గెలిచినాడు. వాళ్ళు మాట్లాడుకుంటే ఒక అందం ఉంటుంది. ఇప్పుడు నన్ను నాయుడాన్ని విమర్శించే స్థాయి కాదు నాది, అట్లా ఆ మనిషి కానీ విమర్శించే స్థాయి కాదు. ఏ స్థాయి తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే అది అందరికి బాగుంటుంది, సంస్కారంగా ఉంటుంది, మసంగా ఉంటుంది. ఇప్పుడు 20 సంవత్సరాల 2004 నుంచి 24 వచ్చా. అందరూ రాజకీయం చేస్తున్నాం. అది స్కూటర్ నడుపుతున్నాడు, నాన్న స్కూటర్ నడుపుతున్నాను. ఎవరేం కార్లు కొనలేదు. ఎవరు తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే అందరికి బాగుంటుందని మా కోరిక. నా పేరు శివశంకర్, గొడవనగిరి మాజీ ఎంపీటీసీ.